మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అమావాస్య తిథి రాబోతూ ఉన్నది. కుంభరాశి వారి జాతకులు అప్రమత్తంగా ఉండాలి. మీరు ఈ ఒక్క వస్తువుని మీ చేతితో ఎవరికి ఇవ్వద్దు. పొరపాటున ఇలా చేస్తే ఇక అంతే సంగతులు. ఈ అమావాస్య తిథి నాడు మీరు ఇలా చేస్తే మీ దగ్గర ఉన్న ధనం అంతా కూడా పోతుంది. దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది. ఖచ్చితంగా మీ జీవితంలో లక్ష్మీప్రదమైన యోగం కలగదు. ఎందుకంటే ఈ యొక్క వస్తువు అంతటి శక్తివంతమైనది. తెలుసో తెలియకో మీరు చేసే ఈ తప్పు ఈ రోజున మీరు చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అయితే ఏ వస్తువును మీరు ఈ రోజున ఎవరికి ఇవ్వకూడదు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు రాబోతున్న ఈ అమావాస్య తిథి చాలా శక్తివంతమైందండి. ఎందుకంటే సూర్యగ్రహణంతో కూడుకొని వస్తున్న మహాలయ అమావాస్య. ఈ యొక్క అమావాస్య తిథి నాడు చెడుని పోగొట్టి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పటికీ మన పెద్దవారు ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు పాటిస్తూనే ఉంటారు. అటువంటి పుణ్య తిథి ఈ యొక్క అమావాస్య. అయితే కుంభరాశి వారి జాతకులు ఎప్పుడూ కూడా ఎదుటి వారికి మేలు చేయాలి అనే తలంపుతోనే ఉంటారు. ఎవరైనా ఏదైనా మాట్లాడినా కూడాను వీరు ఎక్కువగా మొహమాటస్కులు అని చెప్పవచ్చును. ఏది అడిగినా ఎవరికి దానం చేసే గుణమే వీరికి ఎక్కువ. కర్ణుడి దానంతో వీరిని పోల్చవచ్చును. అలా ఉంటారు వీరు. అపారమైనటువంటి ధన సంపద ఈ రాశి జాతకులకు ఉంటూనే ఉంటుంది. అయితే మీరు ఎదుటి వారికి ఎంత సాయం చేసినా కూడాను ఈ యొక్క అమావాస్య తిథి నాడు మాత్రం అస్సలు పొరపాటున కూడా ఈ యొక్క వస్తువును ఎవరికి ఇవ్వకూడదు. ఇలా ఇచ్చారే అనుకోండి, లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. మీ ఇంట నుండి ఒక్క అడుగు కూడా ఇక అస్సలు మీ ఇంట్లో పెట్టకుండా వెనుదిరిగి వెళ్లిపోతుంది. చంచల స్వభావం కలిగినటువంటి లక్ష్మీదేవి ఆగ్రహానికి మీరు ఈ రోజున పాత్రులు కావాల్సి వస్తుంది. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి కల్లు ఉప్పు. ఈ రోజున అస్సలు కల్లు ఉప్పును ఎవరికి దానంగా ఇవ్వదు. ఈ రోజున ఉప్పును మీరు పొరపాటున ఎవరికైనా దానంగా ఇచ్చినా, అది ఎంత మొత్తంలో ఇచ్చినా కూడాను అమ్మవారు మీ మీద ఆగ్రహించి ఇంటి నుండి వెళ్లిపోతుంది. ఇక లక్ష్మీదేవి వెంబడే మీ యొక్క ధనమంతా కూడా వెళ్లిపోతుంది. మీ సంపాదన మార్గాలు మూసుకుపోతాయి. ఆర్థిక పరంగా ఇబ్బందులు కలగడమే కాకుండా మనోచింతన మీకు ఎక్కువ అయిపోతుంది. అయితే మీరు ఏమిటంటే గనక ఈ రోజున పొరపాటున కూడా తెలిసి తెలియక అయినా సరే ఉప్పుని అస్సలు ఎవరికి ఇవ్వద్దు. ఈ యొక్క విషయాన్ని మీరు చాలా బాగా గుర్తుంచుకోండి. మీరే కాదండి, మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడాను ఈ రోజున మీ ఇంటి నుండి ఉప్పు అనేది ఇంటి నుండి బయటికి అస్సలు వెళ్లకూడదు. ఇలా వెళ్ళిందంటే ఇక అంతే సంగతులు. ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారికి కల్లు ఉప్పు అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే అమ్మవారికి ప్రీతికరమైంది. క్షీరసాగర మథనంలో అమ్మవారితో పాటుగా ఉద్భవించింది కల్లు ఉప్పు. ఈ రోజున ఉప్పును ఎవరికి దానంగా ఇవ్వకపోగా ఈ రోజున 10 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ ని కొని ఇంటికి తెచ్చుకోవడం చాలా వరకు అమ్మవారి యొక్క ఆగ్రహానికి, అమ్మవారి అనుగ్రహానికి కారణమవుతుంది. కావున 10 రూపాయలు పెట్టి ఉప్పు తెచ్చుకోండి. మీ ఇంట్లో ఉన్నా కూడాను ఈ రోజున ఈ అమావాస్య తిథి నాడు ఈ యొక్క వస్తువు కొని మీ ఇంటికి తెచ్చుకోవడం రీత్యా అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించడమే కాకుండా అఖండ కోటి ధన సంపద మీకు కలగచేస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.